15 సంవత్సరాలు మేము తెలుగుదేశం జెండాలు మోయవలసిన అవసరం మాకున్నదా అనేది జనసేన నాయకులు చెప్తున్నారు. అవన్నీ వదిలేసి పవన్ కళ్యాణ్ గారు ఒకటే అంటున్నారు, వైసీపీ 11 సీట్లు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని సూటికి అడుగుతున్నారు, మీరు 2 చోట్ల ఓడిపోయారు, 1 సీటు వచ్చింది, దాని గురించి ఏంటి? దాని గురించి మాట్లాడండి. అప్పుడు 1 సీటు వచ్చింది, మీరు 2 చోట్ల ఓడిపోయారు, ఇప్పుడు మళ్ళీ 21 సీట్లు వచ్చాయి. అంటే రేపు మాకు కూడా రాబోయే రోజుల్లో 2029లో ఏ విధంగా వస్తాయో మీరే చూస్తారు. ప్రభుత్వం వైఎస్ఆర్సీపీది, కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే. మీ మాటలకు జనాలు నమ్మడం లేదు సార్. పవన్ కళ్యాణ్ గారు గుర్తుంచుకోండి, మీరు ఎందుకంటే రోజు గంటకు ఒక వేషం వేస్తారు, ఒక ఊసరవిలాగా మీరు రంగులు మారుస్తూ ఉంటారు. దాన్ని ఏమంటారు? మన విజయవాడ పుస్తకావిష్కరణ మీరు ఏమన్నారు? ఇది ప్రజా రాజధాని కనపడటం లేదు, ప్రజల కోసం నిర్మించిన రాజధాని కనపడటం లేదు, ఇది ప్రైవేట్ వ్యక్తుల కోసం నిర్మించినట్టుంది, ఇది పబ్లిక్ ఇష్యూలుగా ప్రజలు గ్రహించడం లేదు అని మీరే చెప్పారు. మీరు చెప్పండి దాని జవాబు. ప్రజలు చెప్పాలి. ఇది ప్రజా రాజధానికి వ్యవహరించడం లేదు ప్రజలు, ఇది పబ్లిక్ ఇష్యూగా చూడడం లేదు రాజధానిని, ఇది ఒక ప్రైవేట్ వ్యక్తుల కోసం నిర్మించిన దానికోసం మాట్లాడుతున్నారు జనాలు అని చెప్పి మీరే చెప్పారు. దానికి జవాబు చెప్పాలి. ఎందుకు రాజధాని పైన పుస్తకావిష్కరణ మీరు మాట్లాడింది విజయవాడలో? ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారాలపై మాకంటే ఎక్కువగా జనసేన పార్టీ గురించి జనసేన నాయకులే సెటర్లు వేస్తున్నారు, జనసేన కార్యకర్తలు సెటర్లు వేస్తున్నారు, జనసేన నాయకులను ప్రతి చోట ఇబ్బందులు పెడుతున్నారు. ఏ విధంగా కొడుతున్నారంటే ఆ విధంగా కొడుతున్నారు. ఎంత కొట్టినా నేను ఉన్నాను, నేను చేస్తాను అంటారే తప్ప ఎక్కువగా మాట్లాడితే పార్టీ నుండి దొబ్బేయమంటారు, ఎక్కువ మాట్లాడితే పార్టీ నుండి దొబ్బేయమంటారు. ఇది ఎంతవరకు న్యాయము? అంటే ఇన్ని రోజులు మీకోసం కష్టపడి మీకోసం లక్షలు కోట్ల రూపాయలు ఖర్చు చేసుకున్న కార్యకర్తలు నాయకులు ఏదైనా గట్టిగా మాట్లాడితే పార్టీ నుండి దొబ్బేయి, పార్టీ నుండి వెళ్ళిపో, నీకు అవసరం లేదు, మేము జెండా కూలీలాగా ఉంటాము, మేము టీడీపీ పార్టీకి చంద్రబాబు నాయుడు దత్తపుత్రులాగా ఉంటాము, ఇది మా అవసరం. అదే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నిర్ణయం సార్. ఎస్ మొహిద్దీన్ గారు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నిర్ణయం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి వల్లే కాదు సార్, ఈరోజు పవన్ కళ్యాణ్ గారి వల్లే మీ పార్టీ 11 స్థానాలకు పరిమితం అయింది అనేది జగమెరిగిన సత్యం. సో ఏంటి పవన్ కళ్యాణ్ గారిని చూసి మీ పార్టీ భయపడుతుందా?